రామాపురం గ్రామంలో గిరిజన ప్రాథమిక పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. గత 8 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాల భవనం పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కనీస సౌకర్యాలు కూడా లేకుండా పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో భవనం లోపలి భాగంగా నీరు కారడంతో పిల్లల తరగతులు కొనసాగించడం కష్టమవుతుంది. దీంతో చదువు కంటే ప్రాణభయం ఎక్కువగా మారిందని స్థానికులు వాపోతున్నారు. కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటల్లో స్కూల్ పరిస్థితి ఏంటి, స్కూల్ పిల్లలు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. చెప్పండి, స్కూల్ పరిస్థితి ఇలా ఎందుకు అయింది? బిల్డింగ్ శిథిల వ్యవస్థలో ఉన్న బిల్డింగ్ ఉంది, పిల్లలు ధర్నాలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటారు? మేము గత 5-6 సంవత్సరాల నుండి స్కూల్ గురించి మేము పిఓ గారికి, కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మాకు ఐటీడీ స్కూల్ కావడంతో ఐటీడీ అధికారులు అనే వాళ్ళు కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది. గతంలో ఉన్న ఒక స్కూల్ వింగ్ శిథిలావస్థలో ఉంటేనే కూడా దాన్ని కూల్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.